అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. పన్నుల్లో కోత, వ్యయ నియంత్రణల కోసం ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై ఇటీవల సెనెట్ లో సుదీర్ఘ చర్చ సాగింది. 3 రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ 51 నుంచి 50 తేడాతో అక్కడ ఆమోదం లభించింది. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ట్రై బేకర్ గా మరీ బిల్లును గట్టెక్కించేశారు. ఇక అనంతరం ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. ప్రతినిధుల సభలో బిల్లును 2 రిపబ్లికన్లు వ్యతిరేకించారు. ప్రజలెప్పుడు ఇంత సంతోషంగా ఉన్నట్టు గతంలో తానెప్పుడు చూడలేదన్నారు ట్రంప్. ఈ చట్టంతో అందరికీ లబ్ధి జరుగుతుందన్నారు. సాయుధ బలగాల నుంచి మొదలు రోజువారీ కార్మికుల వరకు కొత్త చట్టంకు మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఇక ఈ సందర్భంగా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ కు, సెనెట్ మెజారిటీ లీడర్ జాన్ థూనెన్ కు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. ఇక అమెరికా చరిత్రలోని తమ ప్రభుత్వం అతిపెద్ద పన్ను కోత, వ్యయ కోత, సరిహద్దు భద్రతతో అతిపెద్ద పెట్టుబడి సాధించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ట్రంప్ మద్దతుదారులు, మిత్రపక్షాలు, మిలిటరీ కుటుంబాలు, వైట్ హౌస్ సిబ్బంది తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసిన అమెరికా స్టైల్ బాంబర్లు, ఫైటర్ జెట్లు గగనతలంలో చక్కర్లు కొట్టాయి. ఇక ప్రభుత్వ వ్యయాన్ని తీవ్రంగా తగ్గించడం, వలస చట్టాలను అమలు చేయడానికి కావలసిన కఠినమైన కొత్త విధానాలకు నిధులు సమకూర్చడం, పలు పన్ను కోతలను శాశ్వతంగా చేయడం వంటివి ఈ చట్టంలో ఉన్నాయి. అయితే లక్షలాది మంది అమెరికన్లు ఈ చట్టంతో ఆరోగ్య బీమా కోల్పోతారని విశ్లేషకులు భావిస్తున్నారు.